ఏపీలున్న నిరుద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పిందిలా. రాష్ట్రంలో ఖాళీగున్న 16,000 టీచర్ కొలువులను తొందరలోనే భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ అన్న ఇయాల అసెంబ్లీలోనే ప్రకటించిండు. ఇయాల అసెంబ్లీలో ఇంకా చాలా ముచ్చట్లు చర్చకొచ్చినాయి. మరి అవన్నిటి మీద నజరేద్దాం. లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇన్నరా మెగా డిఎస్సి పేరు మీద రాష్ట్రంలో ఖాళీగున్న మొత్తం 16,347 టీచర్ కొలువులను ఒకటే పరి భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్ననే స్వయంగా అసెంబ్లీలో చెప్పిండు. ఎన్నికల హామీ ఇచ్చినట్టు అధికారంలోకి రాగానే టీచర్ కొలువులు భర్తీ చేస్తామని చెప్పిన కూటమి నాయకులు ఇప్పుడు ఆ పని ముంగటేసుకున్నారట. చాలా రోజుల సంధి డిఎస్సి కొలువుల కోసానికి ఎదురు చూస్తున్నోళ్లకు సంబురమయ్యే వార్తే ఇది. ఇక ఉద్యోగాలు భర్తీ చేసుడే కాదు, అటు సర్కారు స్కూళ్ల హాలతు సుతం మారుస్తామని చెప్పుకొచ్చిండు లోకేష్ అన్న. మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన, రెండింటిపైన ఏర్పాటు చేసి ఈ రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్ లోనే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. పోయిన సర్కార్ నాడు నేడు పేరు మీద సర్కార్ స్కూళ్లను అభివృద్ధి చేసినామని చెప్పింది గాని వాళ్ళు అభివృద్ధి చేసిన స్కూళ్లు విద్యార్థులు లేక మూతబడ్డాయి. కానీ మేం మాత్రం అట్లా జరగకుండా జాగ్రత్తగా పనిచేస్తామని చెప్పుకొచ్చిండు. ఇగటు మండలిలో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు పంకపాటి నాయకుల మీద బగ్గనే గరానికొచ్చిండు. ఈ పార్టీకి, ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, ధనవంతులు లేడు. ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి క్రైటీరియా అధ్యక్ష, క్రైటీరియా పేదవాడే క్రైటీరియా, పేదవాడే క్రైటీరియా. రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తాం. మీరు కూడా అర్హత కలిగిన వారికి ఏవైనా పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తండి చేస్తాం తప్ప ఏదో గత 5 సంవత్సరాలు ఊచ కోత ఈ రాష్ట్రంలో జరిగింది. ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా? నవ్వే స్వేచ్ఛ ఉందా? తిరిగే స్వేచ్ఛ ఉందా? ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా? ఈ రోజు మీకు ప్రజాస్వామ్య పాలన వచ్చింది. మీరు అధికారం వచ్చిన 6 రోజుల నుంచి 7 రోజుల నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారంటే దట్ ఈజ్ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది. మీరు 5 సంవత్సరాలు మేము ఏదైనా కార్యక్రమంకి వెళ్తామంటే 5వ గంటకే, ఏకోజామున 5వ గంటకే పోలీసులు వచ్చి గేట్లకు తాళాలి. కారు ఎక్కితే అరెస్టులు, ఎవరైనా మాట్లాడితే కేసులు, ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు ఇచ్చి జైల్లో పెట్టడం, ఇంకా మాట్లాడితే ఆస్తులు ధ్వంసం చేయడం. ఇవన్నీ 5 సంవత్సరాలు కళ్ళతో మీరు మేము అందరం రాష్ట్రంలో చూసాం. మీరు 5 ఏండ్లు ఇబ్బందులు పెట్టిండ్రు గాని మేం మాత్రం ప్రతి ఒక్కరు తిరిగే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ ఇస్తున్నాం. మా పార్టీకి ఎన్నికల వరకే రాజకీయాలు గాని ఇప్పుడు మాత్రం పేదోళ్లకు మంచి చేసుడే మా లక్ష్యం అని చెప్పుకొచ్చిండు. ఇన్ని రోజులు 3 రాజధానులే మా విధానమన్న పంకపాటి లీడర్లు ఇప్పుడు మల్లోపరి ఆలోచించుకొని చెప్తామని అన్నారు. మా విధానం 3 రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజు మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకుని చెప్తాను. శాసన రాజధాని పెడదామని ఇక్కడ తయారు చేద్దామని అనుకున్నాం. ఈ రోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మీద డిస్కస్ చేసుకుని మేము చెప్తాం. మాజీ మంత్రి బొత్స సారు ఖరాఖండిగా మేం 3 రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెప్తలేడంటే ఏ పాటో 3 రాజధానుల ముచ్చట్ల పంకపాటి కొంచెం వెనుకకు తగ్గినట్టే ఉన్నదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి రాబోయే రోజుల పంకపాటి లీడర్లు రాజధాని మీద ఏం నిర్ణయం తీసుకుంటారో.